ఎన్నికలంటే ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతుంటారు. అదే ప్రధాన నగరాలంటే పోటీ ఏ రేంజ్లో ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అయితే రాజమండ్రిలో మాత్రం సీన్ రివర్స్లో కనిపిస్తోంది. ఒకప్పుడు రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం అన్ని పార్టీల్లో విపరీతమైన పోటీ కనిపించేది. అయితే ఇప్పుడు అభ్యర్థి కావాలని అంటూ ప్రధాన పార్టీలు వెతుక్కోవాల్సి వస్తోంది. బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని బతిమిలాడుకునే పనిలో పడ్డాయి అన్ని పార్టీలు. అసలు అక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి సమర్థుడైన అభ్యర్థి లేక అన్ని పార్టీలు కూడా సతమతమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ రామ్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయ్యారు. దాంతో అక్కడ వైసీపీ అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అలాగే గత ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. మరోవైపు 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అప్పట్లో రాజమండ్రి సిటీ నుంచి బీజేపీగా ఎమ్మెల్యేగా ఆకుల సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయాలకు దూరం అవడంతో బీజేపీ సరైన నాయకుడే లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆయనకు ముందు నటుడు మురళీమోహన్ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం మురళీమోహన్ రాజమండ్రికి దూరమయ్యారు. వారిద్దరి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా 2 సార్లు పనిచేశారు. ప్రస్తుతానికి వస్తే ఏ పార్టీ కూడా పలానా వ్యక్తి ఎంపీ అభ్యర్థి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇక వైసీపీ టికెట్ రేసులో 2-3ఉన్నారని పార్టీ వర్గాలైతే చెప్పుకుంటున్నప్పటికీ సదరు అభ్యర్థులు మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆ ముగ్గురిలో డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, డాక్టర్ అనుసూరి పద్మలత పేర్లైతే ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి. ఇక వీరితో పాటు కాకినాడకు చెందిన గుబ్బల తులసి కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరూ ఇప్పటిదాకా బయటపడటం లేదు. ఎంపీ క్యాండిడేట్ తన పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఖర్చులు కూడా భరించడాన్ని కండిషన్ వారిని కట్టిపడేస్తోందట. తమకు తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులు భరించలేమంటూ కూడా వారు చేతులెత్తేస్తున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరినా రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ పైన మాత్రం క్లారిటీ రావటం లేదు. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపీగా నిలబడతారు అనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం తాను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే టీ టైం వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి. అయితే ఆయన చూపంతా కూడా కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల వైపే ఉందట. ఇక మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నా ఏ పార్టీకి ఎంపీ క్యాండిడేట్ కనబడకపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి రాజమండ్రి లాంటి సిటీలో క్యాండిడేట్ల కరువంటే వండరే కదా.